గురించి ఒక విషయం చెప్పాలంటే తెలంగాణ ముందుగా చెప్పాలి, ఇంట్రడ్యూస్ చేస్తున్నామని. తెలంగాణ పోరాటంలో ఖమ్మం రైల్వే స్టేషన్ మొత్తాన్ని ముట్టడించి 150 మంది పోలీసులు దిగ్బంధం చేస్తే ఏక్ నారీ ఏక్ సో పోలీస్ ఖమ్మంకి మన పిసిసి అధ్యక్షుడు పొన్నాలక్ష్మి గారు ఖమ్మం రావడం జరిగింది. దానిపై ఒక సమీక్ష ఉండే ఆ సందర్భంగా ఏమిటంటే బీసీ కమిషన్కి నివేదికలు ఇవ్వాలి. ఆ రోజు లక్ష్మీ గారు ఖమ్మం రావడం జరిగింది. ముందు రోజు ఆ వస్తున్న సందర్భంగా ఆయనకు రక్షణగా 150 మంది పోలీసుల్ని ఒక స్టేషన్కి ఒక పక్కే పెట్టుకుంటే కూడా ఆమె ఒక్కటే ఎదురెళ్ళి అడ్డగించి అవసరమైంది ఆ రోజున పోలీసు డ్రెస్ వేసుకొని పోయింది ఆమె కూడా. ఎందుకంటే దగ్గరికి రానియట్లేదు పబ్లిక్ని. తెలంగాణ ఉద్యమం బాగా ఉగుతలుగుతుంది, బాగా ఉత్తేజంగా ఉన్న సందర్భంలో చేయడం జరిగింది. కాబట్టి మా బీసీ సంక్షేమ సంఘానికి మా గౌరవాధ్యక్షులుగా మేము ఉంచుకోవడం మా గౌరవంగా మేము గర్విస్తున్నాం. రెండోది, మనం సత్యాన్ని తెలుసుకోవట్లే. ఎందుకంటే ఇంతకు మా లింగంపై లక్ష్మీ గారు మా సార్ కూడా ఏదో చెప్తున్నారు. ఇందాక టైం మైక్ ఇస్తే మాట్లాడతా అని చెప్పి అడిగేటోళ్ళు చాలామంది ఉంటారు, నాకు అవకాశం కల్పించలేదని చెప్పేసి. కానీ అవకాశాలు ఎందుకో వినియోగించుకోవడం ఇంతమంది టీచర్స్. ఇంకో బ్రదర్ చెప్పాడు, మేము క్లాసులో అయితే గడసేపు చెప్తాం, మేము ఉదయం సాయంత్రం చెప్తామని. మైక్ పట్టుకొని చెప్పడం కూడా ఒక మీకు బోధించే విధానం కాబట్టి సమీకరించు పోరాడు అని అనుకుంటూ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ బోధించండి, బోధిస్తే తర్వాత సమీకరించిన వాడు ఉపయోగపడతారు నేను మన దానికి. ఎందుకంటే ఈ జెండాను మోయాలంటే మన డబ్బులు అవసరం లేదు, ధైర్యం కావాలి. బీసీ జెండాలు ఎత్తుకోవాలంటే ఇవాళ మీ సంఘాలన్నీ కూడా రెడ్ల దగ్గర మోకారీలు ఉన్నాయి, వాళ్ళ సంఘాల్లో సభ్యత్వాలు ఉన్నాయి, వాళ్ళ సంఘానికి మీరు ఊడిగం చేస్తున్నారు. ఆ మాట నేను అనవసరం కానీ నేను అంటున్నాను. ఎందుకంటే మేము చూస్తున్నంత కాలం ఎప్పుడు చూసినా మీకు వచ్చే ఎమ్మెల్సీలు, రెండోది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని విద్యావంతులుగా ఆ శాసన మండలి పంపించాలని చెప్పి అనుకుంటున్నా. ఓటర్లందరూ కూడా మన సంపన్న వర్గాలే. వీళ్ళ శాతం వాళ్ళ శాతం చూసుకుంటే మీలో 5% ఉన్న రెడ్లు ఆధిపత్యం చేస్తున్నారు. ఆ రెడ్లు మిమ్మల్ని పరిపాలిస్తున్నారు. ఇది మీ అందరికి కూడా, మీ అందరికి కాదు, మేమందరం బీసీలుగా మేము కూడా బీసీలుగా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే జెండాలు పోయడం అనేది మన వృత్తి అయిపోయింది. పెద్ద పెద్ద కులాల వాడికి, సంపన్న వర్గాలకి మనం ఊడిగం చేస్తూ ఆ వృత్తి మాదే అని చెప్పి మేము డంకాపాలం వాయిస్తున్నాం. ఎందుకంటే ఆ విషయం కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఇందాక శుక్రశ్రీనివాసరావు చెప్తున్నప్పుడు ఎక్కడో ఏదో జరుగుతుంటే ఎంజాయ్ చేయడానికి బాగా ఉత్సాహంగా జరుగుతున్నారు. కానీ మనం మీటింగ్ అంటే మన ఉపాధ్యాయులు ఈ ఖమ్మం పట్టణంలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఈ మీటింగ్కి వారం 10 రోజులు బట్టి శ్రీనివాసరావు శ్రమ పడుతూ అందరికీ మెసేజ్లు పెడుతూ మాలాంటి కుల సంఘాలకి ఏ పని పడినా అవసరమైతే అండదండగా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి ఏదో ఒక సమస్యని ఈ బీసీల కులాల గురించి ఏ అవసరం ఉన్నా మాకు ఒక రిపోర్ట్ కావాలంటే మొన్న కూడా జరిగింది బీసీ కమిషన్. ఆ బీసీ కమిషన్కి ఏ సంఘాలు రాలేదు. ఓన్లీ శ్రీనివాసరావు ఆ రోజు చాలా ఇంపార్టెంట్ పని ఉండే హైదరాబాద్లో కూడా ఆయనకి, అయినా సరే ఆగి ఆ బీసీ కమిషన్కి నివేదిక సమర్పించడం జరిగింది. మా బీసీలకు కూడా ఏదో ఒక అవసరమైతే ప్రతి దానికి మాకు ప్రతి కార్యక్రమానికి ఇన్వాల్వ్ అయ్యి ఆయన సొంత సంఘం లాగా మన సంఘం, మా సంఘం కాదు మా సంఘం అనే ఆలోచనతో చేస్తూ ఉంటాడు. కాబట్టి పోరాడటానికి మీ అందరికీ ఆల్రెడీ మీరు ఎడ్యుకేటెడ్స్, చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, ఒక పక్క ఉద్యోగం ఉంది, ఉద్యోగం నిండా డబ్బులు ఉన్నాయి, అంటే శాలరీ ఉంది. కాబట్టి మాలాంటి బీసీ సంఘాలకి డబ్బులు లేకపోయినా మేము ధైర్యంగా ఈ జెండాను ఎత్తుకొని ముందుకు రావాలని చెప్పి మీ తోడుంటామని చెప్పి ఒకసారి మీ అందరికీ మనం చేస్తూ మా బీసీ సంక్షేమ సంఘం నుంచి కాక మా బీసీ సంఘాలు, కుల సంఘాలన్నింటినీ కూడా మిగిలిన సంఘాలు కూడా
సమీకరించి మీకు తోడు తీసుకొస్తామని చెప్పేసి సాయందాకా 1000 మందితో ఈ భక్తరామదాస్ కళాక్షేత్రం 1000 మంది కాదు, ఏంటంటే దాన్ని దాటించే విధంగా కూడా మేము సమీకరిస్తామని చెప్పేసి ఈ అవకాశం కల్పించిన ఈ BCTU ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నటువంటి ఈ అధ్యక్ష వర్గానికి అలాగే హాజరైన ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.